రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశంలోకి బంగ్లాదేశ్ నుంచి, మ్యాన్మార్ నుంచి చాలా పెద్ద ఎత్తున అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయి. ఈ అక్రమ చొరబాట్లు దేశం యొక్క జనాభా యొక్క స్వరూప స్వభావాల్ని మార్చేస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో అక్కడ జనాభా ముస్లిం మెజారిటీగా మారిపోతుంది. ఇట్లా వస్తున్నటువంటి వాళ్ళను ఒక ప్రయత్నపూర్వకంగా, ఒక కుట్రలో భాగంగా వాళ్ళని లొకేట్ చేయటం జరుగుతుంది. వాళ్ళని వివిధ ప్రాంతాలకు పంపించడం జరుగుతోంది. అక్కడ వాళ్ళు ఏ మారు పేర్లతో ఉండాలి, ఏ పత్రాలను చూపించాలి, ఎవరు అడిగితే ఏం కథలు చెప్పాలి, ఇవంతా కూడా ట్రైనప్ చేసి పంపించడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళి సెటిల్ అవుతున్నది ముఖ్యంగా రోహింగ్యాలందరినీ కూడాను బంగ్లాదేశ్లో వాళ్ళకి శరణార్థి శిబిరాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి నుంచి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సౌదీ అరేబియా వంటి సంస్థలు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయి. కానీ అక్కడి నుంచి మారు పేర్లతో, దొంగ పేర్లతో, చాలా సందర్భాల్లో హిందూ పేర్లతో కూడాను మన దేశంలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి చాలామంది సహకరిస్తున్నారు. వీళ్ళు వచ్చి సెటిల్ అయ్యే ప్లేసెస్ ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో, మత ఘర్షణలు జరిగే అవకాశం ఉండే ప్రాంతాల్లో వీళ్ళు సెటిల్ అవుతున్నారు. జోధ్పూర్ మన సరిహద్దు ప్రాంతం, పాకిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతము. జమ్మూ ప్రాంతంలో సెటిల్ అవుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ముస్లిం మెజారిటీ కాశ్మీర్కి వెళ్లకుండా హిందూ మెజారిటీ జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో జనాభా స్వరూప స్వభావాల్ని వీళ్ళ వల్ల మారిపోతున్నాయి. వీళ్ళ పేర్లు నమోదవుతున్నాయి. వీళ్ళు అక్కడ రకరకాల సదుపాయాలు పొందుతున్నారు. ముఖ్యంగా వీళ్ళు సిఆర్పిఎఫ్ క్యాంపు సుంజువాన్ అటువంటి ప్లేస్లో ఉన్నాయి. నొగ్రోటాలో ఉన్నటువంటి ఆర్మీ క్యాంప్ కావచ్చు, ఇటువంటి పోలీస్ స్టేషన్లు లేకపోతే పెద్ద కార్యాలయాల చుట్టూ వీళ్ళ కాలనీలు పుట్టుకొస్తున్నాయి. ఒక ప్రయత్నపూర్వకంగా పథకంలో భాగంగా నోయిడాలో, గాజియాబాదులో, అంటే ఢిల్లీకి అత్యంత సమీపంగా ఉన్నటువంటి పట్టణాలు 2020 మత కల్లోలాలు గుర్తుండే ఉంటాయి. ఈస్టర్న్ ఢిల్లీలో ఘర్షణలు జరిగినాయి. అది ఈ గాజియాబాద్కి, నోయిడాకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం. అది యూపీకి రాకపోకలు చేసేటటువంటి ప్రాంతము. అనుకున్నటువంటి యూపీలో ఉన్నటువంటి షామ్లీ, మురాదాబాద్, మన గాజియాబాద్, అదేవిధంగా అలీగఢ్, ఇవన్నీ కూడా ముస్లిం మెజారిటీ పట్టణాలు చాలా ఉన్నటువంటి, గ్రామాల్లో కూడా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్. అక్కడ వెళ్ళి సెటిల్ అవుతున్నారు. కాబట్టి ఇది ఒక పథకంలో భాగంగా వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. వీళ్లను మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించటము, ఏరివేయటము, డిపోర్ట్ చేయటము, బంగ్లాదేశ్కి పంపడము పెద్ద ఎత్తున జరుగుతోంది. మహారాష్ట్ర నుంచి జరుగుతోంది, గుజరాత్ నుంచి జరుగుతోంది, రాజస్థాన్లో జరుగుతోంది, ఢిల్లీ నుంచి కూడా జరుగుతోంది. యూపీ ఈ విషయంలో చాలా ముందుంది. అయితే వీళ్ళను తీసుకొచ్చి సెటిల్ చేసేటటువంటి కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో, దీన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. ఈ అక్రమంగా మనుషుల్ని తీసుకొచ్చేటటువంటి కింగ్ పిన్స్ చాలా సందర్భాల్లో పట్టుబడరు. అలాంటి ఒక కింగ్ పిన్, ఆయన వెంట ఉన్నటువంటి 8-9 మంది బంగ్లాదేశీ రోహింగ్యా ప్లేయర్స్ని 2021లో అరెస్ట్ చేశారు. వాళ్ళకి 2026లో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు లక్నోలో వాళ్ళకి 8 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఆర్థికంగా ఫైన్ని కూడా విధించింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ సిండికేట్గా వీళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద చీటింగ్ చేయటం, మోసం, ఇంపర్సనేషన్, వేరే పేర్లతో తీసుకుని రావడము, ఏ అనే పేరు ఉన్నటువంటి వ్యక్తి పేరిట పత్రాలు తయారు చేసి బి అనేవాడు నేను ఏ అని క్లెయిమ్ చేయటము, డిజానెస్టీ, మోసం, అదేవిధంగా ఫోర్జరీ చేయటము, ఫోర్జరీ చేసినటువంటి పత్రాలను ఉపయోగించటము, క్రిమినల్, నేరపూరితమైనటువంటి కుట్రలో పాల్గొనడం, ఇవన్నీ కూడా చేసినటువంటి ఆరోపణలు. వీటన్నిటితో పాటు విదేశీయులు మన దేశంలోకి రావడం అనేది ఫారినర్స్ యాక్ట్ వర్తిస్తుంది. ఫారినర్స్ యాక్ట్లోని సెక్షన్ 14C వీటి ప్రకారము వాళ్ళకి శిక్ష పడింది. 8 years శిక్ష పడింది. వీళ్ళు 20,000 రూపాయలు తీసుకుని వీళ్ళని తీసుకొచ్చి భారతదేశంలోకి ముందు త్రిపురలోకి తీసుకొస్తారు. త్రిపుర నుంచి నెమ్మదిగా వాళ్ళని సిల్చర్ ప్రాంతం, అస్సాములో, దక్షిణ అస్సాంలో ఉండేటువంటి సిల్చర్కి తీసుకొస్తారు. అక్కడి నుంచి వాళ్ళని నెమ్మదిగా గువాహటీకి తీసుకొచ్చి హిమాంత బిశ్వశర్మ గారి రాజ్యంలో ఉన్నటువంటి గువాహటీ రైల్వే స్టేషన్లో బ్రహ్మపుత్ర మెయిల్ ఎక్కిస్తారు.
బ్రహ్మపుత్ర మెయిల్ నుంచి వీళ్ళు ప్రయాణం చేసి ఢిల్లీలో దిగుతారు. ఢిల్లీలో దిగిన తర్వాత వీళ్ళని గాజియాబాద్కి పంపడము, నోయిడాకి పంపడము, లేకపోతే ఎక్కడికి పంపాలి ఇవంతా కూడా డిసైడ్ చేసి పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మపుత్ర మెయిల్ అనేటటువంటి రైల్వే ట్రైన్ ఉపయోగించి 20,000 తీసుకున్నాడు. వీళ్ళని జూలై 2021 వీళ్ళని అరెస్ట్ చేశారు. 26 జూలై 2021 అరెస్ట్ చేయటం మొట్టమొదట మహమ్మద్ నూర్ అనే వ్యక్తిని అనుమానం వస్తే అరెస్ట్ చేస్తే అతని ఫోన్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దాంతో అతన్ని గట్టిగా ప్రశ్నించేసరికి త్రిపురలో ఒక ఏజెంట్ ఉన్నారు, ఆ ఏజెంట్ సహకారంతో ఇదంతా తాము చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు. దాంతో మొత్తము తీగలాగితే డొంకంతా కదిలింది. దానిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు 8 ఏళ్ల శిక్ష పడింది. మహమ్మద్ నూర్ బంగ్లాదేశ్కి చెందినవాడు. అతని మొబైల్ ఫోన్లోనే మొత్తము వివరాలు దొరికాయి. గాజియాబాద్ స్టేషన్లో దొరికాడు అతను. ఆ తర్వాత రెహమతుల్లా, ఇతను రోహింగ్యా, బర్మాకి చెందినటువంటి వాడు. 3వ వాడు మహమ్మద్ హుస్సేన్, ఇతను కూడా రోహింగ్యా. 4వ వాడు షబీయుల్లా, రోహింగ్యా, ఇతను కూడా మ్యాన్మార్ నుంచి వచ్చినటువంటి వాడు. తరువాత ఇస్మాయిల్, ఇతను రోహింగ్యా. ఆ తర్వాత బంగ్లాదేశ్కి చెందినటువంటి అబ్దుల్ షకూర్, మళ్ళీ బంగ్లాదేశ్కి చెందినటువంటి ఆలేమియా, మళ్ళీ రోహింగ్యా రఖైన్ స్టేట్, మ్యాన్మార్లో ఉన్నటువంటి రఖైన్ స్టేట్ నుంచి బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి పంపుతున్నటువంటి మహమ్మద్ రఫీక్, ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. దీనిలో వీళ్ళందరితో పాటు ఇంకొకతన్ని అరెస్ట్ చేశారు. అతని పేరు ఏమిటి అంటే, అతను నా పేరు బప్పన్ అని పెట్టారు. బప్పన్ అంటే హిందూ అని అనుకుంటారు ఎవరైనా కూడాను. బప్ప, బప్పి లాహిరి ఇటువంటి పేర్లు మనం వింటాం కదా. ఈ బెంగాలీల్లో ఇటువంటి కామన్ హిందూ నేమ్స్. కొంచెము విచారణ చేస్తే అతని అసలు పేరు అర్షద్ మియా, ఇతను త్రిపురకి చెందినవాడు. సో రోహింగ్యాలను, బంగ్లాదేశీల్ని నేరుగా త్రిపురలో తీసుకొచ్చి త్రిపురలో ఆశ్రయం కల్పించి అక్కడి నుంచి మహమ్మద్ నూర్కి అందజేసి మహమ్మద్ నూర్ ద్వారా వాళ్ళ బ్రహ్మపుత్ర మెయిల్ ఎక్కించడంలో ఈ అర్షద్ మియా అనే అలియాస్ బప్పన్ చాలా కీలక పాత్ర వహిస్తున్నాడు. మొత్తం మీద వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. 2021లోనే సిమ్ కార్డ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా మొబైల్ ఫోన్స్, వీళ్ళకి ఇండియాలో కొన్న మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫోర్జ్డ్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, నకిలీ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎవరైనా గట్టిగా దబాయిస్తే చూపించేందుకు UN హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు ఉన్నాయి. అంటే మీరెవరు అంటే మేము శరణార్థులం అని చెప్పి, భారతదేశము నిజానికి ఈ శరణార్థుల పత్రాల మీద, ఒప్పందం మీద సంతకం చేయలేదు. ఈ ట్రీటీని మనం ఒప్పుకోము. కాబట్టి మన దేశానికి ఇది UNHCR వర్తించదు. కానీ కలెక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాదులోని అజ్ఞానంతో వాళ్ళకి రెఫ్యూజీలుగా సదుపాయం ఇచ్చారు. మన హైదరాబాదులో ఈరోజు ఈ బాలాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, హఫీజ్ బాబా నగర్లో కలెక్టర్ స్థాయిలో వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళు సెటిల్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర రైల్వే టికెట్స్, మిగతా ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు చూపించిన తర్వాత ఒక్కొక్కడికి 8 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది పట్టుబడ్డ ఒక సిండికేట్, మహమ్మద్ నూర్, అర్షద్ మియాల నాయకత్వంలోని ఒక సిండికేట్. ఇలాంటి సిండికేట్లు ఎన్ని ఉన్నాయి, పట్టుబడకుండా ఉన్నవి ఎన్ని ఉన్నాయి? 2021లో పట్టుబడితే 2026లో న్యాయస్థానం వాళ్ళకి శిక్ష విధించింది. అంటే ఇటువంటి ఒక్కొక్క సిండికేట్ కోసం లీగల్ ఫైట్ ఎంతకాలం పడుతోంది. సో బంగ్లాదేశీలను భారతదేశం నుంచి, రోహింగ్యాలను భారతదేశం నుంచి పంపాలంటే ఎంత పెద్ద పోరాటం చేయాల్సి ఉందో మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.